నేటి పంచాంగం వివరణ జూన్ 10, 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. తిథి చవితి సాయంత్రం 4:20 వరకు. వారం సోమవారం, ఇందువాసరే. నక్షత్రం పుష్యమి, రాత్రి 9:40 వరకు. యోగం ధ్రువ, సాయంత్రం 4:47 వరకు. కరణం విష్టి, సాయంత్రం 4:20 వరకు. తదుపరి భవ, తెల్లవారుజామున 4:47 వరకు. వర్జం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:17 నుండి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రం 4:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:46. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు కొంత మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారాలలో వ్యాపారస్తులు కొంత నష్టాలను చవిచూస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము ఉద్యోగం చేసే చోట కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ప్రయాణాలలో ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఆర్థికపరమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది, జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. అలాగే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే ఈరోజు మంచిది మేషరాశి వారికి. అలాగే మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. వివాదాలకు వెళ్లకుండా ఉన్నంత వరకు మీకు ఈరోజు ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరికి రుణాలు ఇవ్వకపోవడమే మంచిది. అలాగే ఈరోజు ఎవరైతే ఉద్యోగం మారాలనుకుంటున్నారో, అంటే ఉన్న ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి మారాలనుకుంటున్నారో ఆ మార్పు మీకు మంచిది కాదు కాబట్టి ఈరోజు ఎవరైతే మారాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు ఎదురవుతాయి. బంధువులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలతో కొంత అవస్థ పడతారు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత అయోమయంగా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాలలో జాప్యం, ఇబ్బంది పడతారు. అలాగే ఆలోచనలు స్థిరంగా ఉండక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆదాయం తగ్గి కొత్తగా అప్పుల కోసం ప్రయత్నించాల్సి వస్తుంది. ఇక ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారు తమ వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. శ్రమ తప్ప ఫలితం అనేది శూన్యంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిత్ర పరిశ్రమ వారు వారి నైపుణ్యం ఉన్న అవకాశాలు దూరం అవుతాయి. సాంకేతిక నిపుణులు, రాజకీయవేత్తలకు ఊహలు ఫలించవు ఈరోజు. అలాగే విద్యార్థులకు కూడా నిరుత్సాహమే మిగులుతుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ అష్టోత్తరం కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానివ్వండి పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు ఉన్న నెగిటివ్ ఫలితాల నుండి బయటపడతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు చేపట్టిన పనులు కూడా అన్ని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆర్థిక పురోగతిని సాధిస్తారు.
వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశీయాన యోగం అనేది కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో లాభాలు అనేవి ఉంటాయి. ఇంకా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఈరోజు పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో కూడా లాభాలను గడిస్తారు. ఇక వృషభ రాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది ఈరోజు వస్తుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సౌఖ్యం ఉంది. చేతి నిండా ధనం అనేది ఈరోజు వృషభ రాశి వారికి ఉంటుంది. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ముఖ్యంగా స్త్రీలకి ధన వస్తు కనుక వాహన యోగం అనేది ఈరోజు కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు కొత్త కార్యక్రమాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ఈరోజు ఆస్తి వివాదాల నుండి కూడా వృషభ రాశి వారు గట్టెక్కుతారు. రాబడి అనేది మరింత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉన్న వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన వారికి ఈరోజు నిరాశ తొలగిపోతుంది. మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రాజకీయవేత్తలకు క్రీడాకారులకు తమ సత్తాని సమర్థతని చాటుకునే రోజుగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటన పడతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని ఈరోజు సాధించగలుగుతారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి శుభయోగంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగాలలో ఉద్యోగస్తులకు లాభాలు అనేవి లభిస్తాయి. అనుకున్న చోటికి బదిలీలు అనేవి లభిస్తాయి. అలాగే ఉద్యోగం మార్పు కూడా చేసుకోవచ్చు. అంటే నూతన ఉద్యోగానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు ఆ మార్పుని ఈరోజు చేయవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఇంటి వాతావరణం అనేది ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు విదేశ విద్యా అవకాశాలు అనేవి ఈరోజు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు కూడా పంట లాభం కనిపిస్తుంది. అలాగే భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకున్న కార్యసిద్ధి అనేది ఉంది కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఒక శుభవార్త అనేది అందుతుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. కళాకారులు, క్రీడాకారులు అవార్డులను, రివార్డులను పొందుతారు. మిథున రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలపై ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది. రాజకీయవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. కళాకారులు, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ ఫలించే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. విద్యార్థులు మరిన్ని అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ఊహించని ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు
మిథున రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు కర్కాటక రాశి వారికి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారడం వలన మీరు లాభాలను గడిస్తారు. అలాగే కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే సోదరుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు గృహము స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కర్కాటక రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే రోజుగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు అనుకున్న ఫలితాలు లభించే రోజుగా కూడా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే ఉంటున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో కూడా లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకున్న కార్యసిద్ధి అనేది కనబడుతుంది. ఇక గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులతో తమ మనోగతాన్ని ఈరోజు తెలుసుకుంటారు. అలాగే పలుకుబడి అనేది పెరుగుతుంది. ఇక కొన్ని సమస్యలు చాకచక్యంగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగిన పెట్టుబడులతో ముందుకు వెళ్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులతో ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవేత్తలు అనుకోని పదవులను పొందుతారు. ఈరోజు కళాకారులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీరామ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు జరపడం మీకు మంచి చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో శ్రమ అంతగా ఫలించదు. బంధువులతో వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ విషయంలో కొంత చికాకులు అనేవి ఏర్పడతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు పాత రుణాలను తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అలాగే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు వృధా ప్రయాణాలుగా మిగిలిపోతాయి. ప్రయాణాలలో ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఉద్యోగాలలో మీరు చేసే తప్పిదాల వల్ల మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి తప్పిదం చేయకుండా జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులకు కూడా విద్యా విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కొంత వారికి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే ఈరోజు సింహరాశి వారు తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన చాలా నష్టపోతారు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఇక స్వయంకృత అపరాధం వల్లే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహా, కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. మిమ్మల్ని కష్టించిన ఫలితం శూన్యంగా ఉంటుంది. కార్యక్రమాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. నిర్ణయాలలో తొందరపాటు అనేది అస్సలు తగదు. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు అనేవి నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అనవసరమైన స్నేహాలు మీకు మంచిది కాదు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పని ఒత్తిడులను సవాల్గా స్వీకరించాల్సి ఉంటుంది. అలాగే పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.
రాజకీయవేత్తలు పదవులు వదులుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించండి. ఎవరు మిత్రులో శత్రువులో మీరు వారి తేడాను గమనించి వారితో మసులుకోవడం వలన మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచి చేస్తుంది. ఇక సింహరాశిలో వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి అష్టోత్తరం పారాయణం చేయడం, బుధగ్రహ చంద్రగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం, అలాగే శివాలయంలో పాలాభిషేకం చేయించుకోవడం మీకు మంచి చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే కన్యారాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఊహించని విజయాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార పరంగా కూడా ఊహించని లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు శుభయోగం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి సంపద అభివృద్ధి అనేది చేకూరుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని ఈరోజు అనుభవిస్తారు. ఆర్థిక అనుకూలత అనేది కూడా ఉంది. కన్యారాశి వారికి వ్యవహార జయం ఉంది కాబట్టి ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. సన్నిహితులతో ఏవైతే తగాదాలు ఏర్పడి ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు చేసే ఆలోచనలు అమల్లో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. బంధువుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు విలువైన వస్తువులను కొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సొంత ఆలోచనలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో మరింత ప్రగతిని సాధిస్తారు. ఇక రాజకీయవేత్తలు వారికి ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. మంచి శుభయోగం అనేది కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారు, వైద్యులు ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. విద్యార్థులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి సోదరుల ద్వారా ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు. ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారు ఈరోజు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే సన్నిహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాల అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈరోజు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి తులారాశి వారికి. ఇక వివాహ విషయమై ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆర్థిక లాభం కనబడుతుంది. సోదర మైత్రి కూడా కనబడుతుంది. అలాగే కుటుంబంలో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక భూమిని మరియు స్థలాలను ఈరోజు కొనుగోలు చేస్తారు. గృహయోగం కూడా కనిపిస్తుంది. అలాగే నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారో వారికి అక్కడ మంచి ఫలితాలని దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలను పొందుతారు. లేదా పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు కనిపిస్తున్నవి.
భూక్రయ విక్రయాలలో కూడా లాభాలనేవి గడిస్తారు. ఈరోజు తులారాశి వారు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశిలోని ఉద్యోగస్తులకు అత్యంత శుభయోగంగా ఉంటుంది. ఉద్యోగం మారడం కానివ్వండి, లేక అనుకున్న చోటికి బదిలీలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్లు కానివ్వండి, అన్నింటిలో కూడా ఈరోజు ఉద్యోగస్తులకి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఇక దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను వింటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. కళాకారులు తాము అనుకోని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. విదేశీ విద్యలో అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత ఉంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు నష్టపోయే స్థితి నుండి లాభాల బాటలో ప్రయాణిస్తారు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఈరోజు పట్టుదలనే మీకు పెట్టుబడిగా చెప్పవచ్చు. పట్టుదలతో ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాన్ని గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. వృశ్చిక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఈరోజు మరింత పురోగతి అనేది కనిపిస్తుంది. బంధువుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న చిక్కులను ఈరోజు తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ప్రశంసలను పొందగలుగుతారు. అలాగే పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు అనేవి ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు అవార్డులను, రివార్డులను పొందుతారు. విద్యార్థులు ఈరోజు అనుకున్న ఫలితాలను సాధించడం ద్వారా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉన్నందున ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్యమైన పనులలో ఊహించని ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఈరోజు వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఆదాయం సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ధనుసు రాశి వారు ఈరోజు ఆర్థిక నష్టాలను అధికంగా ఎదుర్కొంటారు. ఇక వివాదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మీరు కొంత నోటి దురుసుతనం తగ్గించుకోవడం వలన ఈరోజు ప్రశాంతంగా ఉండవచ్చు. అలాగే నోటి దురుసుతనం వలన మాట జారడం వలన చాలా నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది.
వ్యాపారస్తులు ఈరోజు వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్యలో వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఉన్నారో వారు కూడా ఈరోజు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున దైవ దర్శనం అనేది చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నూతన పెట్టుబడులు పెట్టేటట్లయితే పెట్టుబడులలో నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోండి. అలాగే కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనిపిస్తుంది. మోసపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాగే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. అలాగే ఆలోచనలు కూడా నిలకడగా సాగక ఇబ్బంది పడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతల వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. ఇంకా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఇక చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు తమ అంచనాలలో పొరపాట్లను చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో వారు కుటుంబ సమస్యలతో మానసికంగా కొంత కుంగుబాటుకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నేరేడు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ ఆరాధన, శనీశ్వరుడి అష్టోత్తర పారాయణం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వలన లాభాలను గడిస్తారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికందుతుంది. దానివలన రుణాలను తీర్చగలుగుతారు. విద్యార్థులకు కూడా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రముఖుల పరిచయాల ద్వారా లాభాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు మంచి యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. అన్నింటి విజయమే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు కూడా లాభాలను గడిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆర్థిక వాతావరణం అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మకర రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. అలాగే సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పదోన్నతులను పొందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని వారు కుటుంబ పరంగా కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు. అందరి నోట మీ మాటే వినబడుతుంది. అలాగే రాబడి కూడా అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే సేవా కార్యక్రమాలంటే ఈరోజు మీరు ముందుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార విస్తరణకు చేసే ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిభారం నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి కార్యాన్నైనా సునాయాసంగా సాధించగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఊహించని అవకాశాలను పొందుతారు. ఇక విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఊహించని విధంగా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనిపిస్తుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుకు ఏవైతే ఆటంకాలను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ఏవైతే అవరోధాలను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోతాయి. ఉద్యోగాలలో పదోన్నతులను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు.
ఈరోజు మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి అత్యంత శుభయోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. చాలా మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. మంచి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. మీ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. శత్రువులను కూడా మెప్పించగలుగుతారు. ఇక విద్యార్థులకు విద్యా లాభం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే విద్యాపరంగా స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకొని ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కుంభరాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే కీలక నిర్ణయాలతో సన్నిహితులతో మంతనాలను జరుపుతారు. మీ అభివృద్ధిలో కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అనేది పెరుగుతుంది. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. అలాగే సేవాభావం, ఇతరులకు సహాయం చేసే విషయంలో మీరు కట్టుబడి ఉంటారు. భార్యాభర్తలు, సోదరుల మధ్యలో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన ఒక సమాచారం ఈరోజు అందుతుంది. లాయర్లు ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. సాంకేతిక నిపుణులు, కళాకారులు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు లభించడంతో ఈరోజు చాలా సంతృప్తిని చెందుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు కాలభైరవ అష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే ఈరోజు పెట్టుబడి పెట్టడం వలన లాభాల కన్నా నష్టాలే అధికంగా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకోవడం వలన ఇబ్బందులు పడతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి కొంత సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ తొందరపాటుతనం వలన, ఇతరులపై ఆధారపడటం వలన మీకు చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి పెద్దల సలహా తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు పర్మనెంట్ కాలేదో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అలాగే కొత్త వ్యక్తులను నమ్మకండి ఈరోజు. అలాగే మిత్రుల వల్ల విదేశీయానం అనేది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అవంతరాలు అనేవి ఉన్నాయి. ఇంట బయట వ్యతిరేకతను ఎదుర్కొంటారు. కొంత రాబడి తగ్గి అప్పులు చేయాల్సి రావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధులు సవాల్గా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రగతి అనేది కనిపించినప్పటికీ వీరికి కొంత ఇబ్బందులు కూడా కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ క్రీడాకారులు ఈరోజు ఆచితూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి వివాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.